చివరి వరకు ముఖ్యమంత్రి పదవి కొరకు ఏక్నాథ్ షిండే పట్టుపట్టాడు. బలం లేకపోయినా బీజేపీ ఇస్తుందని ఆశపడ్డాడు. గతంలో ఇచ్చింది కదా అని నమ్మాడు. వ్యూహాత్మకంగా తనను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాడు. కానీ సాధ్యం కాలే. ఏక్నాథ్ షిండే వ్యక్తిగతమైన పవర్ అంబిషన్ వల్లనే ఈ మాట అడిగాడా? ఎస్, ఏ నాయకుడికైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత వదులుకోవాలని ఉంటుందా? కానీ అదొకటే కాదు. ఏక్నాథ్ షిండే చాలా క్లెవర్ పొలిటీషియన్. శివసేన ఐడెంటిటీ ఇవాళ ప్రశ్నార్థకమైంది. ముఖ్యమంత్రి కుర్చీ కూడా పోవడంతో ఎందుకు ప్రశ్నార్థకమైంది? ఎస్, శివసేన బ్రహ్మాండమైన విజయాలు సాధించింది, నిజమే. ఈవెన్ అజిత్ పవార్ లోక్సభ ఎలక్షన్లో ఘోరంగా దెబ్బతిన్నాడు. 4 సీట్స్ పోటీ చేస్తే ఒకటే సీటు గెలిచారు. ఆయన భార్య కూడా తన కంచుకోటైన బారామతిలో ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎలక్షన్లో 41 సీట్స్ గెలుచుకున్నాడు. కానీ ఏక్నాథ్ షిండే మాత్రం ఆయన నాయకత్వంలో శివసేన లోక్సభ ఎలక్షన్లో కూడా ఉద్ధవ్ ఠాక్రేకు దగ్గరగా పర్ఫామ్ చేశాడు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే 9 సీట్స్ పోటీ చేస్తే 9 గెలిస్తే 7 గెలిచాడు ఏక్నాథ్ షిండే వర్గం. ఆల్మోస్ట్ శివసేనతో ఈక్వల్ పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. ఇక అసెంబ్లీ ఎలక్షన్లు అయితే వే అహెడ్ ఆఫ్ శివసేన కన్నా బెటర్ పర్ఫార్మ్ చేశాడు. అజిత్ పవార్ కన్నా బెటర్ పర్ఫార్మ్ చేసి 81 సీట్స్ పోటీ చేస్తే 57 సీట్స్ గెలుచుకున్నారు. కానీ సమస్య ఏంటి అంటే, వాట్ ఈజ్ ది ఐడెంటిటీ? శివసేన ఎవల్యూషన్ కనుక మనం తీసుకుంటే బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వంలో బలమైన హార్డ్ లైన్ హిందుత్వ ప్రాజెక్ట్ నడిపాడు. ఈవెన్ బాబ్రీ మసీద్ కూల్చివేతలో శివ సైనికులే ముందున్నారని కూడా బాలాసాహెబ్ ఠాక్రే క్లెయిమ్ చేసేవారు. 2012లో అనుకుంటాను బాలాసాహెబ్ ఠాక్రే మరణించేంత వరకు ఒక రకంగా ఎలక్టోరల్ పవర్ని మించి పొలిటికల్ అండ్ సోషల్ పవర్, స్ట్రీట్ పవర్ ఎంజాయ్ చేసింది శివసేన. వాస్తవంగా శివసేన ఏనాడు 100 దాట్లే. నాకు గుర్తున్నంతవరకు 1995లో శివసేన బెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఉమ్మడి శివసేన 73 సీట్స్ వచ్చాయి. అరౌండ్ 73 సీట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీ వరుసగా 3వసారి 100 దాటింది. 2014, 2019, 2024లో కూడా 100 సీట్స్ గెలుచుకుంది, అబోవ్ 100. కానీ శివసేన తనకున్న మజిల్ పవరే కావచ్చు, స్ట్రీట్ పవరే కావచ్చు, తన డిస్ప్రపోర్షనేట్ టు ద ఎలక్టోరల్ స్టేట్. అంటే మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బలం కన్నా కూడా మహారాష్ట్ర వీధుల్లో, ముఖ్యంగా ముంబై నగర వీధుల్లో ఉన్న బలం కాస్త మహారాష్ట్ర రాజకీయాల్ని శివసేన శాసించేలా చేసింది. సో ఈ పరిణామ క్రమంలోనే మీకు శివసేన బాలాసాహెబ్ ఠాక్రే పర్సనాలిటీ కూడా చాలా కీలకమైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో హార్డ్ లైన్ హిందుత్వ పాలిటిక్స్తో బాలాసాహెబ్ ఠాక్రే ఎమర్జ్ అయ్యాడు. అప్పుడు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి, అద్వానీల నాయకత్వంలో ఉండే చాలా మోడరేట్ హిందుత్వ ఫోర్స్గా మాత్రమే ఉండే. సో బీజేపీ మోడరేట్ హిందుత్వ, శివసేన ఎక్స్ట్రీమిస్ట్ హిందుత్వ, ఒక రకంగా హార్డ్ లైన్ హిందుత్వ. ఇది శివసేన ఐడెంటిటీని నిలబెట్టింది మహారాష్ట్రలో. కానీ కథ అడ్డం తిరిగిందన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కానీ, ఈవెన్ ఏక్నాథ్ షిండేలకు కానీ బాలాసాహెబ్ ఠాక్రే లాగా ఐకానిక్ హిందుత్వ లీడర్స్ కాదు. వాళ్ళకు ఆ రకమైన కరిష్మా కూడా లేదు. ఎవరికి వాళ్ళకు బలం ఉన్నా బాలాసాహెబ్ ఠాక్రేని హిందూ హృదయ సమ్రాట్ అని పిలిచేవారు. అందులో ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిశాడు. ఏక్నాథ్ షిండే కూడా బీజేపీని మించిన హార్డ్లైన్ హిందుత్వ ప్రజెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాజ్పేయి హయాంలో మోడరేట్ హిందుత్వ ఫోర్స్గా ఉన్న బీజేపీ మోడీ, అమిత్ షాల నాయకత్వంలో హార్డ్లైన్ హిందుత్వగా మారిపోయింది. కరెక్ట్గా మీరు ఈ క్రోనాలజీ కూడా చూసినా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించాడు. నెల రోజుల తర్వాత జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ మరోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యాడు. దాంతో 2014లో ఢిల్లీ పవర్కు సెంటర్గా నరేంద్ర మోడీ ఎమర్జ్ అయ్యాడు. 2002 గుజరాత్ రైట్స్ వల్ల
గుజరాత్లో హిందూ హృదయ సామ్రాట్గా నరేంద్ర మోడీ ఎమర్జ్ అయ్యాడు. అక్కడేమో శివసేనకు బాలాసాహెబ్ థాక్రే లాంటి ఐకానిక్ హిందుత్వ లీడర్ లేడు, హార్డ్ లైన్ హిందుత్వ ఫేస్ లేడు. బీజేపీకేమో మోడీ రూపంలో ఒక ఐకానిక్ హిందుత్వ లీడర్ ఎమర్జ్ కావడం, హార్డ్ లైన్ హిందుత్వ ఫోర్స్గా బీజేపీ ఎమర్జ్ కావడం, దీంతో శివసేనకు స్పేస్ లేకుండా పోయింది. సో ఇప్పుడు బీజేపీ ఎలక్టోరల్గా కూడా 100 సీట్స్ పైన గెలవడం, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడంతో, శివసేన 2 ముక్కలు కావడంతో ఆ హార్డ్ లైన్ హిందుత్వ పొలిటికల్ స్పేస్కు ఇప్పుడు శివసేనకు లేదు. సో శివసేన ఏక్నాథ్ షిండే నాయకత్వం శివసేన కూడా ఆ యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ కోల్పోయింది. ఉద్ధవ్ థాక్రేనేమో కాంగ్రెస్ ఎన్సీపీ ఇండియా కూటమిలో ఉండడం ద్వారా హార్డ్ లైన్ హిందుత్వ స్పేస్ కోల్పోతున్నారు. తాజాగా శివసేన నాయకుడు ఒకరు బాబ్రీ మసీద్ డిమాలిషన్ పైన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ సమాజ్వాదీ పార్టీ మహావికాస్ అగాధి నుంచి బయటకు వస్తున్నట్టు కూడా ప్రకటించాడు. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే కూడా డైలమా, ఇండియా కూటమిలో ఉంటే హార్డ్ లైన్ పక్క పెట్టు, హిందుత్వ పాలిటిక్స్ చేయలేడు. హార్డ్ లైన్ హిందుత్వ పాలిటిక్స్ చేయాలి అంటే ఇండియా కూటమి వదిలేయాలి. ఇప్పుడు ఆ పొలిటికల్ స్పేస్ బీజేపీ హయాంలో ఉందా అనేది క్వశ్చన్. సో అందువల్ల ఏక్నాథ్ షిండేకైనా ఉద్ధవ్ థాక్రేకైనా ఈ 2 శివసేన గ్రూప్లకు ఒక యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఒక యునీక్ ఐడియాలజికల్ ఐడెంటిటీ లేకపోయాయి. ఇది ఇప్పుడు శివసేన ఏక్నాథ్ షిండే ముందున్న మొదటి సవాల్. రెండవ సవాల్ ఏంటి? బాలాసాహెబ్ థాక్రే టైంలో ఎక్స్ట్రీమిస్ట్ మరాఠీ వ్యూస్, యాంటీ సౌత్ ఇండియా, అసలు భివాండి ఈ ప్రాంతాల్లో తెలుగు వారిపై కూడా దాడులు. శివసేన అంటే మామూలు అటాక్స్ కాదు, బొంబాయిలో స్ట్రీట్ పవర్ అంటే అదే. సో ఆ రకమైనటువంటి మరాఠీ అస్మిత అన్న పేరిట హార్డ్ కోర్ మరాఠీ సెంటిమెంట్, రీజనల్ ఐడెంటిటీని రగిలించారు. కానీ కాలక్రమేణా బీజేపీ మిత్రపక్షం అయ్యాక శివసేన ఆ రీజనల్ ఐడెంటిటీని కోల్పోయింది. ఎప్పుడు కూడా ఒక రీజనల్ పార్టీ ఒక నేషనల్ పార్టీతో కలిసిపోతే ఆ హార్డ్ కోర్ రీజనల్ ఐడెంటిటీ ఉండదు. ఇందుకు ఉదాహరణ అస్సాం గణ పరిషత్. అస్సాం గణ పరిషత్ 2011 వరకు ఒక డామినెంట్ పొలిటికల్ ఫోర్స్. కాంగ్రెస్, ఏజీపీ 2 పార్టీలే ప్రధాన కంటెండర్స్. మీకు అస్సాం స్టూడెంట్ మూమెంట్, అస్సామీ మూమెంట్ తర్వాత, అస్సాం ఉద్యమం తర్వాత విద్యార్థి సంఘం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కాస్త అస్సాం గణ పరిషత్ అయింది. విద్యార్థి నాయకుడైన ప్రఫుల్ల కుమార్ మహంతా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కానీ 2011 తర్వాత ఏజీపీ బీజేపీ మిత్రపక్షమై స్లోగా బీజేపీకి జూనియర్ పార్ట్నర్ అయి ఇవాళ ఏజీపీ పరిస్థితి ఏంటంటే 4th ప్లేస్ అస్సాంలో. ఫస్ట్ బీజేపీ, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే బద్రుద్దీన్ కమల్ నాయకత్వం పార్టీ. 4th ప్లేస్కి ఏజీపీ వెళ్ళిపోయింది. అనేక ముక్కలైంది. మీకు ఏజీపీలో ముక్కలయ్యాయి. ఏజీపీ నాయకుడైన సర్వానంద్ సోనోవాల్ బీజేపీలో చేరి ఏకంగా చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సో ఏజీపీకి ఇవాళ ఆ అస్సామీ రీజనల్ ఐడెంటిటీ కాస్త అదృశ్యమైంది. సరిగ్గా శివసేన కూడా అదే జరగబోతోంది. ఏక్నాథ్ షిండే నాయకత్వం శివసేన ఎన్డీఏలో ఉంది. ఉద్ధవ్ థాక్రే నాయకత్వం శివసేన ఇండియా కూటమిలో ఉంది. జాతీయ కూటమిలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కూడా ప్రాంతీయ ఉన్మాదాన్ని ప్రదర్శించలేదు. ఎందుకంటే భాగస్వామ్య పక్షాలు అంగీకరించవు. ఇప్పుడు ఉదాహరణకు ఉద్ధవ్ థాక్రే కానీ ఏక్నాథ్ షిండేలకు కానీ సౌత్ ఇండియన్స్కి వ్యతిరేకంగా మరాఠా అస్మిత అన్నారనుకోండి, బీజేపీ భరించగలుగుతుందా లేకుంటే కాంగ్రెస్ భరించగలుగుతుందా? ఎందుకంటే ఆ 2 పార్టీలకు సౌత్లో రూట్స్ ఉన్నాయి. సో అందువల్ల ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల అటు హార్డ్లైన్ హిందుత్వ ఐడెంటిటీ కోల్పోయింది శివసేన, ఆఖరికి పవర్ఫుల్ మరాఠా రీజనల్ ఐడెంటిటీ కూడా కోల్పోయింది. అందుకే ఇప్పుడు వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ శివసేన? అట్లీస్ట్ గత కొంతకాలంగా ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆ ఎలక్టోరల్ ఐడెంటిటీ వల్ల, అంటే ప్రభుత్వానికి నాయకత్వం శివసేన నేత చేతుల్లో ఉండడం వల్ల, అటు మహావికాస్ అగాధి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్ధవ్ థాక్రే, వాస్తవంగా కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు అయినా ఉద్ధవ్ థాక్రే ఉన్నాడు. అలాగే మీకు బీజేపీ కన్నా తక్కువ సీట్లున్నా ఏక్నాథ్ షిండే అయ్యాడు. సో ప్రభుత్వంలో ఉన్నప్పుడు
కొన్ని ఐడెంటిటీస్ బలహీనపడ్డా అధికారం అనే ఐడెంటిటీ ఆ పార్టీలకు కాపాడతాయి. ఇప్పుడు అధికారం అనే ఐడెంటిటీ కూడా కోల్పోయింది. అధికారం అంటే ఏక్నాథ్ షిందే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, కానీ బీజేపీ అప్రతిహత ప్రస్థానం ముందు ఏక్నాథ్ షిందే అడ్రస్ లేకుండా పోక తప్పదు. అందువల్ల శివసేన అనేది ఇట్స్ అన్ ఐడెంటిటీ క్రైసిస్లో పడిపోయింది.